తలుపూరుపాడు గ్రామంలో ఇటీవల వృద్ధురాలను గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన కేసు పోలీసులు ఛేదించారు. ఆత్మకూరులోని సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ డీఎస్పీ కోటారెడ్డి వివరాలు వెల్లడించారు. బంగారు నగల కోసం వృద్ధురాలు మస్తాన్బీ గొంతు నులిమి ఆన్సర్ భాష అనే వ్యక్తి హత్య చేసినట్లు డీఎస్పీ కోటారెడ్డి తెలిపారు. ముద్దాయి ఆన్సర్ భాషని బుచ్చి బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 8 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల భాష దొంగతనాలకు అలవాటు పడినట్లు డీఎస్పీ తెలిపారు. అప్పులు ఎక్కువ కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించి అప్పులు చెల్లించాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సిఐ రవి నాయక్, ఎస్ఐ నాగార్జున రెడ్డి సిబ్బందిని అభినందించిన డీఎస్పీ వాళ్ళకి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఈ నెల పోయిన నెల జనవరి 30 తారీఖున మనకు సాయంత్రం పూట ఒక రిపోర్టు రావడం జరిగింది. అది ఒక షేక్ మస్తాన్బీ అని, షేక్ మస్తాన్బీ, ఆమె 77 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను తలుపూరు గ్రామం సంగం మండలం, ఆమెను హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలు దొంగతనం చేసి ఉంటారు. అంటే వాళ్ళ సస్పెక్ట్ కింద ఆన్సర్ భాష, అదే ఊరికి చెందిన ఆన్సర్ భాష వాళ్ళను సస్పెక్ట్ చేస్తా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మర్డర్ ఫర్ గెయిన్ కింద 302-380 IPC కింద కేసు రిలీజ్ చేసినాం. చేసి ఇన్వెస్టిగేషన్ మన సంగం సి రవినాయక్ సంగం సి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 27వ తారీఖు జనవరి 27 పోయిన నెల సాయంత్రము ఈ ఆన్సర్ భాష అంటే అతని వాళ్ళ మస్తాన్బీ హస్బెండ్ మస్తాన్ సాహెబ్, అతనికి దాదాపు 85 సంవత్సరాల పైబడిన ఉన్న వ్యక్తి. అతనికి వీళ్ళు ఏం చేశారంటే వీడు ప్లాన్ చేశాడు, ఎట్లయినా కానీ ఆమె ఒంటి మీద ఉన్న నగలు కానీ ఇంట్లో కానీ తీసుకొని ఇతన్ని తీసుకోవాలని ఒక దురాలోచనతో 27వ తారీఖు సాయంత్రం పూట ఆయనకు మందు బాటలు కూడా ఇవ్వడం జరిగింది. ఇసి అది తాగి పెద్ద వయసులో పెద్దవాడు కాబట్టి మొత్తంతోనే పడుకో ఉన్నాడు. అదే అదను చూసుకొని ఇతని ఆ రోజు నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 28న ప్లాన్ చేసుకున్నాడు. ఆ నైట్కు చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి దిండు, మాకున్న సమాచారం వీళ్ళు వాళ్ళని కన్ఫెషన్ స్టేట్మెంట్ మిగతా అంతా ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే ఆ దిండుతో మా ముఖం బాగా అదిమేసి సఫికేషన్ అంటే ఊపిరాడకుండా చేసి ముందు చంపడం జరిగింది. ఆమె చనిపోయిందని తెలుసుకొని ఆమె ఒంటి మీద ఉన్న నగలు 3 గాజులు, 1 ఉంగరము, 2 పెట్టల సౌడు ఒకటి, నల్ల పూసల దండ ఒకటి, మొత్తము 8 సవర్లు, సుమారు 8 సవర్లు వెయిట్ ఉండే గోల్డ్ను తీసుకొని ఆమె కింద కూడా పడేసి ఉండి అక్కడ మలమూత్రాలు కూడా విసర్జించిన తర్వాత మన దర్యాప్తు తేలింది. దానికి వీడు ఇంకా ఇతని ముద్దాయి ఎవరైతే ఆన్సర్ భాష ఉన్నాడో ఇతని 45 years ఉంటుంది. ఆ సేమ్ లొకాలిటీ, ఆ ఊరు అక్కడే. అయితే ఆమె వాళ్ళ కుమారులు వాళ్ళంతా బయట ఉంటారు. వాళ్ళ మనమడు కేర్ టేకర్గా ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళంతా మామూలుగానే నేచురల్గా ఏజ్ కదా అని వాళ్ళు ఇట్లా ముందు అనుమానించకుండా తర్వాత ఏం జరిగి ఉంటుందని వీళ్ళకి తెలిసిందే. నెక్స్ట్ డే 28వ తారీఖు ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు ఆమె చనిపోయినట్టు కూడా మామూలు పడుకుని ఉంటుంది కదా, తెలియదు కదా. ఇతను కొద్ది మత్తులో ఉన్నాడు హస్బెండ్ కూడా. దాని మీద వాళ్ళకి అనుమానం లేకుండా ఉండేది. తర్వాత జరిగిన తర్వాత 29వ తారీఖు ఇంకంతా ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. ఆ గోల్డ్ కూడా అప్పుడు వాళ్ళు అంత ఆలోచన చేయలేదు, మనిషి చనిపోయింది కాబట్టి. ఆ పెద్ద ఆమెను 29వ తారీఖున వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ సాంప్రదాయం ప్రకారము పూడ్చిపెట్టడం జరిగింది. దాని మీద తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది. అంటే గోల్డ్ ఆమె మీద ఒంటి మీద ఉన్న గోల్డ్ కనపడలేదు, ఎవరి మీద బంధువులు ఎవరైనా తీసిందా, అలాంటి ఎవరు తీసుకున్నారు అని వాళ్ళంతా బంధువులు వచ్చిన తర్వాత చర్చలలో బయటపడేది ఏంటంటే గోల్డ్ కనపడలేదు, ఎవరు తీసుకోలేదు. అంటే ఆ ఒంటి మీద ఉన్నది అందరికీ తెలుసు, గాజులు కానీ, నల్లపూసల దండ, ఉంగరం ఒకటి, 2 పెట్టల సౌడు ఆమె ఎప్పుడు వేసుకొని ఉంటుంది. దాని మీద వీళ్ళు అంత అనుమానం పడి ఇంకా విచారణ వాళ్ళు బిగిన్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ భాష తిరుగుతున్నట్టు ఆ రోజు ముందు రోజు అదే 27వ తారీఖున చెప్పినట్టు ఇతని మూవ్మెంట్ మీద ఇంతకుముందు గతంలో కూడా ఇతను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది. దాంట్లో ఏదో పెద్ద మనుషుల సమస్యల్లో అప్పుడు క్యాష్ కూడా ఒప్పుకొని దాంట్లో వదిలేసింది చాలా ఏళ్ళ కిందట.
దాని మీద ఇతని మీద బాగా అనుమానం వచ్చి ఇతని మూమెంట్స్ వాళ్ళు ఎక్కడున్నాడు ఏంటని చూస్తే ఇతను లేడు, ఊళ్ళో లేకుండా కొద్దిగా ల్యాబ్స్ ఖర్చు పెడుతున్నాడు అనేది వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇంకా ఇది ఖచ్చితంగా ఏమైనా చంపేసి గోల్డ్ అంతా తీసుకుపోయినాడు అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చి మనకు పోలీస్ స్టేషన్లో 30వ తారీఖున జనవరి 30వ తారీఖున రిపోర్ట్ కూడా జరిగింది. దాని మీద బాడీని పూడ్చిపెట్టినారు కాబట్టి 31 సిఐ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. చేసుకొని దాన్ని బాడీని ఎగ్జామినేషన్ చేశారు. ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎగ్జామినేషన్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఆత్మకూరు నుంచి వాళ్ళని పిలిపించి అక్కడే బాడీని అక్కడే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. మన పోస్ట్ మార్టంలో కూడా ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే సఫికేషన్ వల్ల, అంటే అదిని చంపడం వల్ల చనిపోయినట్లు మన ప్రాథమికంగా మనకు రిపోర్ట్ రావాల్సి ఉంది. మనకు దర్యాప్తులు కూడా అదే తేలింది. కాబట్టి దీంట్లో నిర్ధారించుకోవడం జరిగింది అతనని. దాని మీద మన సిఐ గారు వాళ్ళ టీం, ఎస్ఐ గారు, సంఘం ఎస్ఐ నాగార్జున రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, సురేష్, విజయ్ పీసీలు, ప్రేమ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్, వీళ్ళంతా కలిసి టీము మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ తిరుమలేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సూపర్వైజేషన్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలని చెప్పేసి కేసు మర్డర్ పరిగెయింది కాబట్టి చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. దాని మీద వీళ్ళ టీము ఈరోజు ఉదయం 11 గంటలకు మన బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ సెంటర్ వరకు అతని అనుమానం మీద ఉంటే వీళ్ళు అనుమానం వచ్చి పట్టుకొని వాడిని ఇంట్రాగేషన్ చేసిన దాని మీద అతని ఒప్పుకున్నాడు, ఎక్కడ నేరం చేసింది ఒప్పుకొని ఆ వస్తువులు, బంగారు వస్తువులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి విచారించిన దాని మీద తాకట్టు పెట్టినారు.